కనుమరుగైపోయాయి. మోగపోవడం కాదు, కనుమరుగైపోయాయి. ఓకే, ఒక్క నిమిషం అండి. రమేష్ గారు రాష్ట్రంలో నెలకొని ఉండేది. రమేష్ గారు రాజేష్ గారు, గుడ్ అండి మార్నింగ్. మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ చెప్పండి సార్. రమేష్ గారు చెప్పండి. విన్నారు కదా, ఆరోపణలు చెప్పారు కదా. ఏంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దెబ్బకు వణికిపోతున్నారా? వైసీపీలో ఉన్న నేతలంతా కూడా వణికిపోయి కాళ్ళబేరానికి వస్తున్నారా? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, లేకపోతే వాళ్ళకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోతే అవి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. తప్పు చేయని వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారండి? ఇప్పుడు పోసాని కృష్ణ శ్రీరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవి లేదు, ఎటువంటి సభ్యత్వం లేదు అమ్మాయికి. కానీ ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా అమ్మాయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. అలాగే బోరుగడ్డ అనిల్ గురించి చెబుతున్నారు. బోరుగడ్డ అనిల్ కూడా మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి. అలాగే మీరు ఇందాక కూడా ఓపెనింగ్ రిమార్క్స్ లో కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే వీళ్ళ గురించి మాత్రమే మీరు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరి మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ ఈ విధమైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టి ప్రచారం చేయలేదా రాజేష్ గారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకుల మీద కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద వీళ్ళు చేసిన ప్రచారాన్ని కానీ కనీసం మీరు చెప్పలేదు, స్పందించలేదు. మరి దానికి అర్థం ఏంటనేది కూడా మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియాలో జరిగిన కాదండి, నేనేమంటున్నాను అంటే సరే, నేను అవి కూడా చూసాను. కానీ ఈ స్థాయిలో ఇంత అసభ్యకరంగా అయితే నేనేమంటున్నాను రమేష్ ప్లీజ్, ఇంత అసభ్యకరంగా అయితే నాకు సరే ఉండొచ్చు. పార్టీలో ఆ పార్టీలో కూడా కొంతమంది సోషల్ వాళ్ళ అభిమానులు ఉండొచ్చు, లేకుంటే సోషల్ మీడియా టీం ఉండొచ్చు. కానీ ఈ రకంగా ఈ స్థాయిలో అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో బూతులు మాట్లాడి అనేది ఈ ఆర్జీఓ ఈ పోసానే కాదండి. మీ దగ్గర ఉన్న కొడాలి నాని కావచ్చు, మరొకటి కావచ్చు, రోజా కావచ్చు, పేరి నాని కావచ్చు, అసలు ఏ రకంగా మాట్లాడే వాళ్ళని చెప్పండి. ఆ స్థాయిలో ఈ రకంగా ఉన్నారా ఇక్కడ? నేను అదే చెప్తున్నా. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజున మీడియా అనేది ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి. ఇక రమేష్ గారు నేనేమంటే మీరు ఒకటే, నేనేమంటున్నా అంటే మీరు ఇదే నేనేమంటున్నా కాదు మీరు మా పార్టీ వాళ్ళు అంటే ఎక్కడ తిరిగి మీరు ఏమంటారంటే మీకు అంటే వాళ్ళు మాట్లాడినవి తక్కువగా ఫోకస్ అవుతాయి. సార్ ఇప్పుడు మీరు అనుకూలంగా మాట్లాడమంటారు, మీరేమంటారు? వాస్తవాలు అనుకూలంగా మాట్లాడమంటారు, అంతేనా? మాకు అనుకూలంగా మాట్లాడమంటారు. కొడాలి నాని గారు కానీ, పేరు నాని గారి గురించి కానీ మీరు మాట్లాడుతున్నారు. అసలు ఈ సంస్కృతిని నిండు అసెంబ్లీలో 2014లో మొదలుపెట్టింది, భాషతోటి బూతులు తిడతాం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు బొండా ఉమా గారు. ఆ రోజున మరి దీని గురించి చర్చ పెట్టి ఎవరు ఖండించారు సార్? చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పి ఎక్కడన్నా చెప్పారా సార్? దాని గురించి మీరు ఎప్పుడైనా ఎక్కడన్నా చర్చ పెట్టారా? పెట్టాం ఆ రోజు బొండా ఉమా ఏ రకంగా మాట్లాడారు అసెంబ్లీలో ఏంటి అనేది కూడా పెట్టాము సార్. అంటే ఏది ఒక రోజు మీరు మాట్లాడు, కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి వారాలుగా సోషల్ మీడియా మీద డిబేట్లు జరుగుతున్నాయి. కానీ ఆ రోజున ఒక్కసారి మాట్లాడి తప్పు అని చెప్పి పెట్టేసి వదిలేశారు. అంటే మీరు సమర్థిస్తున్నారా? కాదు రమేష్ గారు, నేనేమంటున్నా, మీరు సమర్థిస్తున్నారా? ఈ రోజు శ్రీరెడ్డి కావచ్చు, మాట్లాడే మాటలు అంటే సమర్థిస్తున్నారా? వాళ్ళు మాట్లాడారు కాబట్టి మా వాళ్ళు మాట్లాడారని మీరు సమర్థిస్తున్నారు అంటారు. ఆ రోజున వాళ్ళు మొదలుపెట్టిన ఈ విశృంఖల క్రీడ ఈ రోజున ఇక్కడి వరకు వచ్చింది. దీన్ని ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా అడ్డుకట్ట వేయాలి అనుకున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళని ఒకేలాగా చూడాలి, అన్ని పార్టీల మీద ఒకే రకమైన యాక్షన్ తీసుకోవాలి. కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటూ వాళ్ళని మాత్రమే అరెస్టులు చేస్తూ రిమాండ్లు పంపిస్తున్న సందర్భాలు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీ నాయకులు అంబటి రాంబాబు గారు కానీ, లేదా విడుదల రజనీ గారు కానీ, లేదా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరూ ఎవరైతే పోస్టులు పెట్టారో అసభ్యకరంగా మార్పింగులు చేశారో వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి అరెస్టులు చేశారా సార్? మహాసేన రాజేష్ గారు మాట్లాడిన మాటలు ఎన్నో, దాని మీద సీరియస్ గా కేసు కడుతున్నామని చెప్పారు. కానీ అతను వెళ్ళి ఈ రోజున అరెస్ట్ చేశారా సార్? కాదండి, ఒక విషయం అండి రమేష్ గారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ బారిన పడిన ఎవరు అరుణ గారే ఉన్నారు. అరుణ గారే చెప్తున్నారు ఏ రకంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా పెట్టేవాళ్ళు సార్, ఏ రకంగా మాట్లాడేవాళ్ళు. అసలు మాలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది అంటే అది ఈసారి మేము ఇట్లా వచ్చింటే మేము కనుమరుగయ్యే వాళ్ళం అండి. అంటే ఏ స్థాయిలో వేధింపులకు గురి చేశారో చూడండి, ఆ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి. సార్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మొన్న అతను ఎవరు ఇలాగే అధికార ప్రతినిధిగా వస్తున్న వ్యక్తికి అతను మాట్లాడుతున్నాడని చెప్పి అతనికి వాట్సాప్ మెసేజ్లు, అతను ఎస్సీ రేగడి లక్ష్మణరావు అని చెప్పి విజయనగరం జిల్లా, అతను ఎస్సీ
అతనికి ఎంత దారుణంగా వాట్సాప్ మెసేజ్లు పెట్టారంటే, ఎంత దారుణం అంటే ఎస్సీ అండి అతన్ని రే నువ్వు ఎవడకు పుట్టేవరా ఈ రకంగా వాట్సాప్ మెసేజ్లు పెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నీ అంతు చూస్తాం ఇచ్చారు సార్. ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? అదే చెప్పేది, ఇక్కడ చెప్పేది ఏంటి, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఎవరు వీళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కానీ, జనసేన పార్టీ వాళ్ళ మీద కానీ ఎక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు. అదే మేము చెబుతుంది. మేము పారదర్శకంగా ఉన్నాం, ఇలా అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టినా సరే మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి మీద మీరు అదే విధంగా యాక్షన్ తీసుకోవాలి. మానసేన రాజేష్ గారి మీద అక్కడ నేతల నాని అనే అతని భార్య నేతల శాంతి అనే అమ్మాయి నా మీద మార్పింగ్ పోస్టులు పెట్టారు, ఇలా అసభ్యకరంగా పెట్టారని చెప్పి అతను టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ పెడితే ఆ భర్తను తీసుకెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్ వేశారు. ఇతన్ని మాత్రం చక్కగా కూర్చోబెట్టి 41A నోటీస్ ఇచ్చినట్టున్నారండి. మరి ఇతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే టీడీపీ నాయకులకు ఒక రూలు, ఆపోజిట్ పార్టీ ఒక నాయకులకు ఒక రూల్ అండి. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఎంతసేపు కూడా మీరు అందరూ కూడా డిబేట్ చేస్తుంది ఇలా పోస్టులు పెట్టారు, ఇది దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రమే ఫోకస్ చేసి చూపిస్తున్నారు తప్ప నేను టీడీపీ వాళ్ళు పెట్టిన పోస్టులు 100,000 చూపిస్తాను. వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు సార్? దాని మీద ఎందుకు మీరు అందరూ సమాధానం చెప్పరు? ఎందుకంటే పెడతాము, మీరు మీడియా సమావేశం పెట్టండి, మీరు కూడా వెల్లడించండి. ఇప్పుడు సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి మా పార్టీ నాయకులు స్వయంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, వీళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా ఎక్కడ చూపించమని చెప్పండి. రైట్, ఓకే ఓకే, మళ్ళీ వద్దాం. ఒకసారి జగదీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. జగదీష్ గారు, గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఏం చెప్తారండి? ఏంటి సోషల్ మీడియా వారేంటి? గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది, మీరేమో అందరికీ సమన్యాయం చేయాలి కానీ ఈ రకంగా వైసీపీలో ఉన్న వాళ్ళని అసభ్యకరంగా పెడుతున్న వాళ్ళపైన చర్యలు లేవు, కానీ మీరు మాత్రం ఇక్కడ టీడీపీ పైన విమర్శలు చేసిన వాళ్ళ లోపల చూసాం కదా ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. రమేష్ గారు ఈ బూతులకు ఆజ్యం పోసిందే టీడీపీ అనే విధంగా కామెంట్ చేశారు. రాజేష్ గారు, ఆరోపణలు ఎంత అంటున్నారు మీరు? ఎక్కడైనా యాక్షన్ తీసుకుంది మాత్రం పలానా చోట తీసుకున్నారని చెప్పి మీరు మాత్రం చెప్పట్లా, మేము ఆరోపణలు చేస్తున్నాం అంటున్నారు మళ్ళీ మీరు. అవన్నీ